1 అవర్ లో వస్తానని చెప్పి 2 అవర్స్ తర్వాత వస్తున్నావు. ఎక్కడే భరత్ ని చూసొద్దాం అనుకునే లోపే మా నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నాకు భరత్ కి రిజిస్టర్ మ్యారేజ్ అయ్యి ఓ కొడుకున్నాడని పెళ్లి కొడుక్కి చెప్పి తరిమేసి వచ్చేసరికి లేట్ అయింది. హే, ఇది భరత్ కి తెలుసా? ఏది పెళ్లి కొడుకు వచ్చిందా? నీకు బిడ్డ ఉందని. కన్న తండ్రికి తెలియకుండా ఉంటుందా? నువ్వు పెద్ద కిల్లాడివే, చేసినా చేస్తావు. సరే డ్రెస్ మార్చుకుని వస్తాను. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ కంటే నేనే విషయంలో తక్కువయ్యానే? నువ్వు వాడితో తిరగడం నాకు బొత్తిగా నచ్చలా. మీరి తిరిగావో నువ్వుంటావు, వాడుండడు సుమా. తర్వాత నీ ఇష్టం. నాకేమైనా పర్వాలేదు, కానీ వాడు నిన్నేదో చేస్తానంటున్నాడు. ఇక నేను ఊరికే ఉండదలుచుకోలేదు. ఇంకెప్పుడు వాడు మన జోలికే రాకూడదురా. ఇది ఆ రోజు మెకానిక్ షెడ్లో చూసినప్పుడే నువ్వు నాకు చెప్పుంటే ఈ రోజు వాడు హాస్పిటల్కి వచ్చేవాడు కాదు. చెప్పన్నా? ఆ రోజు నువ్వు ఒకటి కాస్ట్లీ బైక్ రిపేర్ చేసావు కదా, వాడెవరు నీ ఫ్రెండా? లేదన్నా, కొత్త కస్టమరు. ఆ రోజే వచ్చాడు, పనవగానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. వాడి నెంబర్ ఉందా? లేదన్నా. ఏదైనా ప్రాబ్లమా ఏంటి? ఏం లేదు. వాడి పేరేంటో తెలుసా నీకు? భరత్, రూపా మేడం, వెళ్ళి కాపాడు. వెళ్ళు. మేడం, మేడం ఆగండి, ఆగండి మేడం, మేడం ఆగండి. ఏంటి అంటే మేడం? నాకు బతకాలని లేదు భరత్. మేడం వద్దు. నేను చచ్చిపోవాలి. నాకు బతకాలని లేదు భరత్. రండి మేడం. కాపాడు భరత్. చెప్పేది వినండి మేడం. జాగ్రత్త. మేడం, మేడం ఏమైంది మీకు? చెప్పండి.